సూసైడ్ నోట్ వెనుక 3 ముఖ్యమైన సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. స్ట్రాంగ్గా ఉన్న పర్సన్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది సిస్టమేటిక్గా సైకలాజికల్ కోణంలో స్టెప్ బై స్టెప్ చెప్పే ప్రయత్నం చేస్తాం. ఫోరెన్సిక్ సైకాలజీలో మనం రకరకాల కేసెస్ చూస్తూ ఉంటాం, కానీ ఈ పర్టికులర్ కేసు మాత్రం కొంచెం ఆలోచనలు రేకెత్తించే కేసు. బయటికి కనిపించే బలమే లోపల ఉన్న మనోస్థితి అని చాలామంది అనుకుంటారు, కానీ అది వాస్తవం కాదు. మంచి ఉద్యోగం ఉంది, పిల్లలు ఉన్నారు, మరి ఇంకేం కావాలి? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్థికమైన బలం భావోద్వేగమైన భద్రత కాదు. అలాగే బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం అంటే అంత బాగున్నట్టు కాదు. ఆవిడ తల్లిగా తన బాధ్యతలు మోసారు, అలాగే ఉద్యోగిగా తన ధర్మాన్ని నిర్వర్తించారు, కానీ ఆమె వ్యక్తిగత బాధ, మానసిక అలసట, ఆ ఒంటరితనాన్ని ఎవరూ పట్టించుకోలేకపోయారు. తన చావుకి ఎవరూ కారణం కాదని ఒక సూసైడ్ నోట్ కూడా రాశారు. ఇది చాలా మందిలో కన్ఫ్యూజన్ రేకెత్తించింది. అయితే ఈ సూసైడ్ నోట్ వెనుక 3 ముఖ్యమైన సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో మొదటిది గిల్ట్ అండ్ రక్షణ భావం. అంటే తన చావు వల్ల ఎవరికి ఏ విధమైన నింద పడకూడదు. భర్త కానీ లేదంటే తల్లిదండ్రులు కానీ పోలీసులు కోర్టుల చుట్టూ తిరగకూడదని, ఏ విధమైన వేధింపులకి గురి కాకూడదని ఆవిడ తీసుకున్న నిర్ణయం అనమాట. అంటే ఎక్కువగా బాధ్యత తీసుకునే వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే తను చనిపోయిన తర్వాత కూడా తన చావుకి ఎవరు కారణం కాదు అని తెలియపరచడం వల్ల ఎవరు వేధింపులకి గురి కాకూడదని. తర్వాత రెండోది లెర్న్డ్ హెల్ప్లెస్నెస్. అంటే నిరాశని అలవాటు చేసుకోవడం. అంటే రకరకాల ప్రయత్నాలు చేయడం, ఎవరు మాట వినిపించుకోలేకపోవడం, తర్వాత మార్పు రాకపోవడం, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సహాయం అందకపోవడం, తర్వాత వాళ్ళు ఒక నిరాశలో ఉండిపోయి వాళ్ళు ఏం నమ్ముతారంటే ఇంకా దీన్ని ఏమీ చేయలేము. మెదడు ఏం చెప్తుందంటే దీనికి ఏ మార్గం లేదు, చావే పరిష్కారం, సో దీనికి మనం ఇంకేమీ చేయలేం, ఇదొక్కటే సరైన దారి అని మెదడు ఆమెని ఆ రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తుంది అనమాట. తర్వాత పిల్లలతో పాటు చనిపోవడం అనేది దీన్ని డిస్టార్టెడ్ ప్రొటెక్షన్ అంటారు. అంటే అది ఆ తల్లి యొక్క క్రూరత్వం కాదు. ఆ తల్లి ఏమనుకుంటారంటే నేను చాలా బాధలు పడ్డాను, నేను లేని తర్వాత అంటే నేను లేకపోతే నా పిల్లలు కూడా ఇదే బాధలు పడతారు, నా పిల్లలు ఈ విధంగా బాధపడడానికి అవకాశం ఉండకూడదు అని చెప్పి ఈ రకమైన నిర్ణయం అనమాట. అంటే ఇది ఆ తల్లి యొక్క డిస్టార్టెడ్ మదర్లీ ప్రొటెక్షన్ అంటారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇతర మహిళలు చాలామంది దెబ్బలు తింటూ ఉంటారు, మరి వాళ్ళకేమీ లేని ప్రాబ్లం ఈవిడికి ఎందుకు వచ్చిందని అనుకోవచ్చు. అయితే ప్రతి వ్యక్తి వాళ్ళ మానసిక స్థైర్యం వేరేగా ఉంటుంది, వాళ్ళు తట్టుకునే స్థాయి డిఫరెంట్గా ఉంటుంది. ఇది అకస్మాత్తుగా ఆల్ ఆఫ్ సడన్ ఒక ఓవర్ నైట్ లేదంటే అప్పటికప్పుడు తీసుకున్న ఆకస్మిక నిర్ణయం అయితే కాదు. ఇది చాలా కాలంగా పేరుకుపోయిన మానసిక అలసట, ఒంటరితనం అనమాట. ఇది సమయానికి గుర్తించబడని ఒక మానసిక సంక్షోభంగా చెప్పుకోవచ్చు. దీంట్లో మనం ప్రొఫెషనల్గా నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే అన్నీ నేనే చూసుకుంటానని చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళు తట్టుకోలేకపోయినా సరే ఈ బాధ్యతనంతా వాళ్ళ భుజాల మీద వేసుకునే వాళ్ళు ఈ రకమైన పరిస్థితులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అన్నీ నేనే చూసుకుంటానని చెప్పేవాళ్ళు, అలాగే వాళ్ళ బాధ్యతల్లో పడిపోయి వాళ్ళని వాళ్ళు కేర్ చేసుకోలేని వాళ్ళు, తర్వాత ఏదైనా సహాయం అవసరమైతే ఆ సహాయాన్ని అడగడానికి వెనకడుగు వేసేవాళ్ళు. ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అన్నమాట. ఇక్కడ చాలా ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే పిల్లల కోసమే బ్రతుకుతున్నాను అనే ఆ వాక్యం ఏదైతే ఉందో అది వెరీ సీరియస్లీ ఒక రెడ్ ఫ్లాగ్గా చెప్పుకోవచ్చు. బయటకి బలంగా కనిపించే ఆడవాళ్ళు లోపల ముక్కలవుతూ ఉంటారు. వాళ్ళ మాటలు వినిపించకపోతే లేదంటే అర్థం అవ్వకపోతుంటే వాళ్ళ మౌనాన్ని మనం గ్రహించాల్సి వస్తుంది. వెరీ అన్ఫార్చునేట్లీ చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా సైకాలజీ మీద అవగాహన ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే కదా అనుకుంటారు. కొంచెం సింపుల్ ఎగ్జాంపుల్తో సైకాలజీ యొక్క ఇంపార్టెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. రైల్వే గేట్ పడిన తర్వాత, ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ గేట్ తీసేసిన తరువాత అక్కడున్న వెహికల్స్ అన్నీ చాలా క్లమ్జీగా ఉంటాయి. ఎవరు ఏ పక్క నుంచి వెళ్తున్నారు వెళ్ళరు అనేది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ అనేది ఉండదు. మనకి ఇండియాలో అయితే కనీసం ఇట్లానే జరుగుతుంది. వీళ్ళందరికీ ట్రాఫిక్ రూల్స్ తెలియవా? బండి నడపడం రాదా? మరి ఎందుకు అంతసేపు అక్కడ ఇరుక్కుంటాము అంటే అక్కడ ఒక ప్రాసెస్ అనేది లేదు. అలాగే మనకి చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు, కానీ ఒక ప్రాసెస్ అనేది లేకపోతే అంటే మన ఆలోచన విధానం కానీ లేదంటే మనం ప్రవర్తించే విధానం కానీ ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం చేయడాన్ని సైకాలజీ నేర్పుతుంది. మనసుని ఒక సిస్టమేటిక్ వేలో ఏ విధంగా అబ్జర్వ్ చేయాలనేది మనం తెలుసుకుంటే సైకాలజీ యొక్క జ్ఞానాన్ని మనం పొందినట్టు.